5th క్లాస్ ఇంగ్లీష్ 8th యూనిట్ ఏ బర్త్డే లెటర్. సో మనం 5th క్లాస్ ఇంగ్లీష్ ఆల్ లెసన్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు 8th చివరి లెసన్, లాస్ట్ లెసన్ ఇది. సో 7th లెసన్ వరకు మనం కంప్లీట్ చేసాం. సో 8th లెసన్ ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ పిక్చర్ చూడండి. ఈయన మనకు వెల్ నోన్ పర్సనే, బాగా తెలిసిన. సో సేమ్ ఈమె కూడా మనకు వెల్ నోన్ పర్సనే, బాగా తెలిసిన వ్యక్తులు అనమాట. సో వాళ్ళ గురించే ఇక్కడ లెటర్ అయితే ఉంది. ఏ బర్త్డే లెటర్. సెంట్రల్ ప్రిజన్ అంటే జైలు సెంట్రల్ జైలు అనమాట. నెయిని ఎక్కడుంది? నెయినిలో ఉంది. October 26th, 1930. సో ఇక్కడ డేట్ ఉంది లెటర్లో, ఇక్కడ డేట్ రాయాలి. సో లెటర్ రైటింగ్ అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుందో. మై డియర్ ఇందిరా, ఆన్ యువర్ బర్త్డే యూ హ్యావ్ బీన్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ రిసీవింగ్ ప్రజెంట్స్ అండ్ గుడ్ విషెస్. సో అతను నెహ్రూ గారు ఇందిరాకి రాస్తున్నారు. ఇందిరా అంటే నెహ్రూ గారి యొక్క డాటర్. సో ఇందిరాగాంధీ అంటుంటాం కదా, ఆమెనే మనం ఇందిరమ్మ అని కూడా అంటుంటాం. సో ఆమెకి బర్త్డే లెటర్ రాస్తున్నారు అన్నమాట. మై డియర్ ఇందిరా, ఆన్ యువర్ బర్త్డే యూ హ్యావ్ బీన్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ రిసీవింగ్ ప్రజెంట్స్ అండ్ గుడ్ విషెస్. సో నీకు ప్రజెంట్స్, నీ యొక్క బర్త్డేకి నీకు ప్రజెంట్స్ అంటే బహుమతులు మరియు గుడ్ విషెస్ పొందడం నీకు అలవాటుగా ఉంది. Good wishes you will still have in full measure, but what present can I send you from Naini present? క్వశ్చనింగ్ ఉంది అనమాట, నైని ప్రిజన్. సో గుడ్ విషెస్ నీకు స్టిల్ ఎప్పుడు ఫుల్ మెజర్లోనే వస్తూ ఉంటుంది. బట్ వాట్ ప్రజెంట్ కెన్ ఐ సెండ్ యూ ఫ్రమ్ నైని ప్రెజెంట్. సో నేను ఏం బహుమతి నీకు పంపిస్తున్నాను అని క్వశ్చనింగ్ అడుగుతున్నాడు లెటర్లోనే. మై ప్రజెంట్స్ కెన్ బి వెరీ మెటీరియల్ ఆర్ సాలిడ్. నా ప్రజెంట్స్ కెనాట్ బి అంటే ఉండబోదు. మెటీరియల్ అంటే ఒక ముడి పదార్థంలా, ఒక సాలిడ్, ఒక గట్టిమైన పదార్థంలా ఉండబోదు. దే కెన్ బి ఆఫ్ ద మైండ్ అండ్ స్పిరిట్. అవి మైండ్ మరియు స్పిరిట్ అంటే ఆలోచనలాగా ఉంటాయి అవి. థింగ్స్ దట్ ఈవెన్ ద హై వాల్స్ ఆఫ్ ప్రిజన్ కెన్ నాట్ స్టాప్. సో జైలు యొక్క ఎత్తైన గోడలు కూడా వాటిని ఆపలేవు. అలాంటి గిఫ్ట్, అలాంటి ప్రజెంట్ నేను మీకు పంపుతున్నాను అన్నట్టు. You know, sweetheart, how I dislike sermonizing and doling out good advice. సో నీకు తెలుసు స్వీట్ హార్ట్, హౌ ఐ డిస్లైక్ ఇష్టపడను. సెర్మనైజింగ్ అంటే లైక్ మంచి ప్రబోధాలు చెప్పడం, నీతి మాటలు చెప్పడం. అండ్ డూయింగ్ అవుట్ అంటే డిస్పాచ్ చేయడం అనమాట. సో మంచి బోధలు చెప్పడం నేను ఇష్టపడను, నాకు ఇష్టం ఉండదు. అడ్వైజ్ ఇవ్వడం ఇష్టం ఉండదు అని చెప్తున్నాడు ఆయన. I have always thought that the best way to find out what is right and what is not right, what should be done and what should not be done, is not by giving a sermon but by talking and discussing, and out of discussion sometimes a little bit of truth comes out. సో చూడండి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఏం రాశాడంటే లెటర్లో, ఐ హ్యావ్ ఆల్వేస్ థాట్ దట్ ద బెస్ట్ వే టు ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ నాట్ రైట్. సో నాకు ఎప్పుడు ఆలోచన ఉంది, ఏదైతే మంచి చేయాలి, ఏదైతే మంచిది, ఏది మంచి ఏది చెడు అనేది ఫైండ్ అవుట్ చేయడం అంటే వెతుక్కోవడం. వాట్ షుడ్ బి డన్ అండ్ వాట్ షుడ్ నాట్ బి, ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఈజ్ నాట్ గివింగ్ ఏ సెర్మన్, ఇది నీతి బోధలు చెప్పడం వల్ల కాదు, ఇవ్వడం కాదు. బట్ బై టాకింగ్ అండ్ డిస్కసింగ్, బట్ కానీ మాట్లాడడం మరియు చర్చించడం. అండ్ అవుట్ ఆఫ్ డిస్కషన్ సమ్టైమ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ట్రూత్ కమ్స్ అవుట్. సో ఇలా చర్చించడం, మాట్లాడడం ద్వారా నిజమైన మాటలు బయటికి వస్తాయి. సో మనం అడ్వైజ్ ఇవ్వడం కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచిది, ఏది రాదు అని సెరమనీ ఇవ్వడం కాదు. మనం డిస్కస్ చేసుకోవాలి, మనం మాట్లాడాలి, అప్పుడే నిజాలు బయటికి వస్తాయి అని, నిజం బయటికి వస్తుంది అని ఆయన లెటర్లో చెప్తున్నాడు అన్నమాట. None of us need to imagine that we have learned everything worth learning and become very wise. సో మనలో ఎవరు, నన్ ఆఫ్ అస్ మనలో ఎవరు నీడ్ టు ఇమాజిన్ అంటే ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనలో ఎవరు ఇమాజిన్ చేసుకోరు. లైక్ వీ హ్యావ్ లర్న్డ్ ఎవ్రీథింగ్, మనం ప్రతిదీ నేర్చుకున్నాము. వర్త్ లెర్నింగ్ అండ్ బికమ్ వెరీ వైజ్, మనం చాలా తెలివిగా తయారయ్యాము నేర్చుకోవడం వల్ల అనేది ఇక్కడ మనలో ఎవరు ఇమాజిన్ చేసుకోరు అని ఈయన రాశారు. బాపూజీ ఈజ్ ఇన్ ప్రెజెంట్, ఆయన జైల్లో ఉన్నాడనమాట. బాపూజీ అంటే బాపూజీ తెలుసు కదా, మహాత్మా గాంధీ.
but the magic of his message has stolen the hearts of India's millions. సో ఆయన యొక్క మ్యాజిక్ ఏంటంటే ఆయన మెసేజ్ ఇండియాలో చాలా కోట్ల మంది ప్రజల యొక్క మనుషుల్ని దోచేసిందనమాట. స్టోలెన్ అంటే ఇక్కడ లైక్ హార్ట్ మై హార్ట్ ఈజ్ స్టోలెన్, నా హార్ట్ దొంగలించారు అన్నట్టు కదా అనమాట. మెన్ అండ్ ఉమెన్ అండ్ ఈవెన్ లిటిల్ చిల్డ్రన్ కమ్ అవుట్ ఆఫ్ దే లిటిల్ షెల్స్ అండ్ బికమ్ ఇండియా సోల్జర్ ఆఫ్ ఫ్రీడమ్. సో ఆయన మెసేజ్తో మెన్ అండ్ ఉమెన్, మెన్ అంటే మగవాళ్ళు, ఆడవాళ్ళు అండ్ లిటిల్ చిల్డ్రన్, చిన్నపిల్లలు అందరూ ఒక లిటిల్ షెల్స్, వాళ్ళ యొక్క లిటిల్ షెల్స్తో ఒక బికమ్ ఇండియా సోల్జర్లా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు అని ఈయన చెప్తున్నారు. ఇన్ ఇండియా టుడే వీ ఆర్ మేకింగ్ హిస్టరీ అండ్ యూ అండ్ ఐ ఆర్ ఫార్చునేట్ టు సీ దిస్ హ్యాపెనింగ్ బిఫోర్ అవర్ ఐస్ అండ్ టు టేక్ సమ్ పార్ట్ అవర్ సెల్స్ ఇన్ దిస్ గ్రేట్ డ్రామా. సో ఇక్కడ మనం ఇండియా యొక్క స్వతంత్రం కోసం ఇన్ ఇండియా టుడే మనం ఏదైతే ఈరోజు చూస్తున్నామో, వీఆర్ ఇన్ ఇండియా టుడే వీఆర్ మేకింగ్ హిస్టరీ. ఇన్ ఇండియాలో మనం ఇప్పుడు హిస్టరీ తయారు చేసాం. అండ్ యూ అండ్ ఐ ఆర్ ఫార్చునేట్ అంటే అదృష్టవంతులు, అదృష్టం అన్నమాట, లక్ అంటాం కదా అది. అండ్ యూ అండ్ I are fortunate to see this happening before our eyes and to take some part ourselves in this great drama. సో ఇది మనము ముందే అనుకున్నాం, ఈ స్వతంత్రం మనకు వస్తుందని మనం ముందే మన కళ్ళతో చూసి దానికోసం మనం కష్టపడి ఈ డ్రామాలో మనం అందరం ఇన్వాల్వ్ అయి ఉన్నాము అని చెప్తున్నాడు అనమాట. వాట్ పార్ట్ షెల్ వి ప్లే ఇన్ ఇట్, వాట్ పార్ట్ షెల్ వి ప్లే ఇట్ అని, ఇన్ ఇట్ మనం ఏ పార్ట్ ప్లే చేసాం దీంట్లో అని క్వశ్చనింగ్. It is no easy matter to decide what is right and what is not. సో ఇది చాలా ఈజీ కాదు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని డిసైడ్ చేయడం చాలా ఈజీ కాదు. నెవర్ డూ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్ ఆర్ ఎనీథింగ్ దట్ యూ వుడ్ విష్ టు హైడ్. సో ఏది సీక్రెట్గా చేయొద్దు, ఏది హైడ్ అంటే దాచేయడం, ఏది కూడా నువ్వు ఏదైతే దాచాలనుకుంటున్నావో అది కూడా దాచొద్దు అని అంటున్నారు. ఫర్ ద డిజైర్ టు హైడ్ ఎనీథింగ్ మీన్స్ దట్ యు ఆర్ అఫ్రైడ్. సో డిజైర్ అంటే కోరిక, నీ కోరికను నువ్వు దాచిపెట్టేస్తే నువ్వు భయపడుతున్నట్టు. అండ్ ఫియర్ ఈజ్ ఏ బ్యాడ్ థింగ్ అండ్ అన్వర్తీ ఆఫ్ యూ. భయపడడం అనేది ఒక బ్యాడ్ థింగ్ అండ్ నీలో సామర్థ్యం లేని వాడిలా ఉంటావు ఫియర్ అంటే అన్నమాట, ఫియర్ ఉంటే. బీ బ్రేవ్ అండ్ ఆల్ ద రెస్ట్ ఫాలోస్ యూ. బీ బ్రేవ్ అండ్ ఆల్ ద రెస్ట్ ఫాలోస్ యూ. నువ్వు ధైర్యంగా ఉండు, సో మిగతా వాళ్ళందరూ నిన్ను ఫాలో అవుతారు. రెస్ట్ అంటే మిగతా వారు, బ్రేవ్ అంటే ధైర్యం అనమాట. యు నో దట్ ఇన్ అవర్ గ్రేట్ ఫ్రీడమ్ మూమెంట్ అండర్ బాపూజీస్ లీడర్షిప్. సో నీకు తెలుసు మన స్వతంత్ర ఉద్యమం ఫ్రీడమ్ మూమెంట్ అండర్ బాపూజీస్ లీడర్, బాపూజీ యొక్క నాయకత్వంలో స్వతంత్ర ఉద్యమం గురించి నీకు తెలుసు అని అంటున్నారు. దేర్ ఈజ్ నో రూమ్ ఫర్ సీక్రెట్ ఆర్ హైడింగ్. అక్కడ సీక్రెట్ అంటే రహస్యాలు ఏం లేవు, దాచుకోవడానికి ఏం లేవు. వి హ్యావ్ నథింగ్ టు హైడ్. మన దగ్గర ఏమీ దాచుకోవడానికి లేదు. వి ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ వి డూ ఆర్ వాట్ వి సే. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి భయపడకూడదు, ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దానికి భయపడకూడదు. వి వర్క్ ఇన్ ద సన్ అండ్ ఇన్ ద లైట్. సో మనం ఈ సూర్యుడు వెలుతురులో మనం పనిచేస్తున్నాం. ఈవెన్ సో ఇన్ అవర్ ప్రైవేట్ లైఫ్స్ లెట్ అస్ మేక్ ఫ్రెండ్స్ విత్ ద సన్ అండ్ వర్క్ ఇన్ ద లైట్ అండ్ డూ నథింగ్ సీక్రెట్లీ అండ్ ఇఫ్ యూ డూ సో మనం మన ప్రైవేట్ లైఫ్ కూడా సూర్యుడు లైట్ వెలుతురుకే, సూర్యుడు యొక్క సన్లైట్కే మనము ఫ్రెండ్షిప్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అండ్ ఏది సీక్రెట్గా చేయకూడదు, ఏదైనా కానీ అని ఇక్కడ అంటున్నారు. మై డియర్, యూ విల్ గ్రో అప్ ఏ చైల్డ్ ఆఫ్ ద లైట్, అన్అఫ్రైడ్ అండ్ సెరీన్ అండ్ అన్రూఫల్డ్ వాట్ ఎవర్ మే హ్యాపెన్. సో సెరీన్ అంటే నిర్మలమైన, అన్రూఫల్డ్ అంటే ఏది కలత ప్రశాంతమైన అనమాట. సో నువ్వు ఆ సూర్యుడు వెలుతురికి ఎదుగుతున్నావు అంటే గ్రో అప్ చైల్డ్ ఆఫ్ ద లైట్. ఆ లైట్కి ఒక చిన్న పిల్లలు ఎదుగుతారు కదా, సో అలా. అన్అఫ్రైడ్ అండ్ సెరీన్, భయపడకూడదు. అన్అఫ్రైడ్ అంటే భయపడకూడదు అండ్ సెరీన్ నిర్మలమైన ప్రశాంతమైన మనసుతో పెరగాలి. వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఏదైనా సంభవించని అని అంటున్నారు.
ఐ హ్యావ్ రిటర్న్ ఏ వెరీ లాంగ్ లెటర్ టు యూ. నేను చాలా పెద్ద లెటర్ రాశాను. అండ్ యట్ దెర్ ఈజ్ సో మచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. ఇంకా చాలా ఉంది నీకు చెప్పాలనుకుంటున్నవి, ఇంకా చాలా ఉంది. హౌ కెన్ ఐ లెటర్ కంటైన్ ఇట్. ఆ లెటర్ కలిగి ఉండడానికి ఇంకా చాలా ఉంది. గుడ్ బాయ్ లిటిల్ వన్ అండ్ మే యూ గ్రో అప్ ఇంటూ ఏ బ్రేవ్ సోల్జర్ ఇన్ ఇండియా సర్వీస్. సో గుడ్ బాయ్ అంటే ఆయన చివరిలో, లెటర్ చివరిలో గుడ్ బాయ్ లిటిల్ వన్ అండ్ మే యూ గ్రో అప్ ఇంటూ ఏ బ్రేవ్ సోల్జర్. నువ్వు ఒక ధైర్యవంతుడైన ఇండియన్ సోల్జర్లా పెరగాలి అని నేను ఆశీర్వదిస్తున్నాను అని చెప్తున్నాడు. విత్ ఆల్ మై లవ్ అండ్ గుడ్ విషెస్ యువర్ లవింగ్ ఫాదర్. నీ లవింగ్ ఫాదర్ అని అంటున్నాడు. జేఎల్ నెహ్రూ. చూడండి ఆ నెహ్రూ గారి సంతకం కూడా ఇక్కడ ఇచ్చారు, సిగ్నేచర్ చూడండి. ఆయన కొటేషన్ చెప్పారు, కొటేషన్ ఉంది. సక్సెస్ ఆఫెన్ కమ్స్ టు దోస్ హూ డేర్ టు యాక్ట్. సక్సెస్ ఎప్పుడైనా ఎవరైతే డేర్ అంటే ధైర్యం చేస్తూ పని చేస్తారో వాళ్ళకే వస్తుంది. ఇట్ సెల్డమ్ గోస్ టు ద టిమ్డ్ హూ ఆర్ ఎవర్ అఫ్రైడ్ ఆఫ్ ద కాన్సిక్వెన్స్. ఇది చాలా అరుదుగా ఎవరైతే భయపడతారో, ఎవరైతే అఫ్రైడ్ అవుతారో వాళ్ళకి అరుదుగా ఇది వెళ్తుంది అని అంటున్నాడు. నెక్స్ట్ గ్లాసరీ. ప్రజెన్స్ అంటే గిఫ్ట్, ప్రిజన్ అంటే జైల్, సెర్మన్ అంటే ఏ టాక్ అనే మోరల్ సబ్జెక్ట్ అంటే నీతి వాక్యాలు చెప్పడం అన్నమాట. డోలింగ్ అవుట్ టు గివ్ ఆర్ డెలివర్ ఇన్ స్మాల్ పోర్షన్స్. ఏదైనా డిస్పాచ్ చేయడం అంటే చెప్పడం, లైక్ డిస్ప్యూట్ చేయడం, మన మాటలు ఎక్స్ప్లెయిన్ చేయడం అట్లా. ఇమాజిన్ సపోజ్ ఆర్ అస్యూమ్ ఊహించడం. స్టోలెన్ ఓన్. ఫార్చ్యూన్ లక్కీ అదృష్టం, ఫార్చ్యూన్ అంటే. రూమ్ ఫర్ ప్లేస్ ఫర్ ఆపర్చునిటీ ఫర్ అవకాశం. సెరీన్ కామ్ ఆర్ పీస్ఫుల్ సైలెంట్గా ఉండడం, కామ్ శాంతియుతంగా నిర్మలమైన అట్లా. అన్రూఫల్డ్ అండ్ నాట్ డిసార్డర్స్ అంటే లైక్ ప్రశాంతంగా ఉండడం, ఏది డిసార్డర్స్ లేకుండా. రెస్ట్ రిమైనింగ్, కంటైన్ క్యారీ చేయడం. వొకాబులరీ. లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్. Unafraid and unruffled. These are opposite words for afraid and ruffled, respectively. Such words are phrases which give opposite meaning are called antonyms. సో ఇలా ఒక వర్డ్కి ఆపోజిట్ మీనింగ్ ఏదైతే ఇస్తుందో వాటిని యాంటోనిమ్స్ అంటాం. అఫ్రైడ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్. అండ్ రఫల్డ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్. సో అలాంటి వాటిని ఇలా ఆపోజిట్ ఉంటే వాటిని యాంటనిమ్స్ అని అంటాం, వ్యతిరేక పదాలు అని తెలుగులో అంటాం. ఇక్కడ హియర్ ఆర్ సమ్ అదర్ యాంటోనిమ్స్ ఫర్ యూ. ఇక్కడ కొన్ని యాంటోనిమ్స్ ఉన్నాయి, చూద్దాం. ట్రూత్, అన్ట్రూత్, లై. ట్రూత్కి యాంటోనిమ్ అన్ట్రూత్, లై. లైట్, డార్క్. బ్రేవ్, టిమిడ్. నెవర్, ఆల్వేస్. సో ఇవి ఒకదానికొకటి ఆపోజిట్ వర్డ్. బ్రేవ్కి ఆపోజిట్ వర్డ్ టిమిడ్, లైట్కి డార్క్, నెవర్కి ఆల్వేస్. నెక్స్ట్ నౌ కలెక్ట్ ద ఆంటోనిమ్స్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్. యువర్ టీచర్ విల్ హెల్ప్ యూ. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఈ వర్డ్స్కి యాంటోనిమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. గ్రేట్ అంటే యాంటోనిమ్ వర్డ్ లిటిల్. గ్రేట్కి యాంటోనిమ్ వర్డ్ లిటిల్ ఆర్ స్మాల్. వైజ్కి యాంటోనిమ్ వర్డ్ వైజ్ అంటే తెలివైన. స్టూపిడ్, వైజ్కి యాంటోనిమ్ వర్డ్ ఏంది స్టూపిడ్. నెక్స్ట్ ఫార్చునేట్ అంటే లక్, అదృష్టం అనమాట. దానికి ఆపోజిట్ వర్డ్ అన్ఫార్చునేట్. రైట్కి రాంగ్ అంటే తప్పు చేయడం, రైట్ కరెక్ట్ చేయడం. ఓకేనా. లిటిల్కి ఆపోజిట్ వర్డ్ యాంటోనిమ్స్ బిగ్ ఆర్ లార్జ్ అవుతుంది. ఓకేనా. డిస్లైక్కి యాంటోనిమ్ లైక్. ఈజీకి యాంటోనిమ్ డిఫికల్ట్. ఈజీకి ఏమి డిఫికల్ట్ కదా, ఈజీ సులభం, డిఫికల్ట్ కష్టం. హైడ్ అంటే దాచేయడం. హైడ్కి ఆపోజిట్ రివీల్ ఎక్స్పోజ్ ఏదైనా కావచ్చు. ఓకేనా. ఈజీకి డిఫికల్ట్ అవ్వచ్చు, అన్ఈజీ కూడా అవ్వచ్చు. సో ఒక్కొక్క దానికి 2 యాంటోనిమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్కి ఎనిమీ. ఫ్రెండ్స్ అంటే స్నేహితుడు, ఎనిమీ అంటే శత్రువు. అన్వర్తికి వర్తి. ఓకేనా. సో ఇవి యాంటోనిమ్స్. నెక్స్ట్ లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్లో ఉన్న కొన్ని వర్డ్స్ని ఇక్కడ రీవిజిట్ చేద్దాం. వర్డ్స్
వర్డ్ సైలెంట్ లెటర్ ప్రొనౌన్స్డ్ యాజ్. సో కొన్ని వర్డ్కి సైలెంట్ లెటర్ అయితే ఉంటాయి. ఇక్కడ వర్డ్ సైలెంట్ లెటర్ అండ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఎలా ప్రొనౌన్స్ చేస్తాం అనేది ఉందన్నమాట. నో, KNOW, నో స్పెల్లింగ్ చూడండి. ఇక్కడ సైలెంట్ కే, నో అంటామా? అన్నాం కదా. నో అని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం? సో ఇక్కడ ఉంది కదా, నో అని ప్రొనౌన్సియేషన్ చేస్తాం. షుడ్, షుడ్కి ఎల్ పలుకుతాం. షుల్డ్ అని అంటామా? అన్నాం కదా, ఎల్ సైలెంట్. సో ఇక్కడ షుడ్ అని పలుకుతాం. టాకింగ్లో టాకింగ్ అని పలుకం కదా. సో ఎల్ సైలెంట్, టాకింగ్ అంటాం. ఓకేనా. సో ఇలా సైలెంట్ లెటర్స్ అయితే కొన్ని వర్డ్స్కి ఉంటాయి. సో ఇక్కడ చూద్దాం, కొన్ని వర్డ్స్కి సైలెంట్ లెటర్స్ ఉన్నాయి, అవి ఇచ్చారనమాట. వర్డ్ షుడ్కి ఎల్ సైలెంట్, షుడ్ అని పలుకుతాం. వెన్స్డేకి ఇక్కడ డి సైలెంట్, వెన్స్డే అని పలుకుతాం. వెడ్నెస్డే అనాం, వెన్స్డే అనాలి. కాఫ్కి ఎల్ సైలెంట్, ఇక్కడ కాఫ్ అనే వర్డ్కి ఎల్ సైలెంట్, కాఫ్ అని పలుకుతాం. తర్వాత నిమోనియాకి పి సైలెంట్ ఇక్కడ. సో నిమోనియా అని ప్రొనౌన్సియేషన్ చేస్తాం. క్యాజల్కి ఇక్కడ టీ సైలెంట్, క్యాస్టల్ అని అనాం కదా, క్యాజల్. నైట్కి కే సైలెంట్. ఓకేనా. కుడ్కి ఎల్ సైలెంట్, కుల్డ్ అంటామా? అనాం కదా, కుడ్ అనాలి. ఇక్కడ ప్రొనౌన్స్ ఎలా చేస్తామో ఇక్కడ ఉంది ఆల్రెడీ, చూడండి. ఓకేనా. మ్యాచ్కి టీ సైలెంట్. బాంబ్, సో ఇక్కడ బాంబ్ అంటుంటాం కానీ బాంబ్ అనాలి, బీ సైలెంట్, ఇక్కడ బాంబ్ అనాలి. ఓకేనా. ఆఫెన్ ఇక్కడ టీ సైలెంట్. ఇక్కడ కే సైలెంట్. అవర్ ఇక్కడ హెచ్ సైలెంట్, హవర్ అనకూడదు, అవర్ అనాలి. ఓకేనా. సో ఇవి సైలెంట్ లెటర్స్ ఇన్ వర్డ్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్లో ఇలా సైలెంట్ లెటర్స్ ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్, డిఎస్సి టెట్కి అడిగే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వాటికి మనం సైలెంట్ లెటర్ని రాయవలసి ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఆటమ్, ఇక్కడ ఎన్ సైలెంట్, ఇక్కడ ఏమవుతుంది, ఎన్ సైలెంట్. ఆటమ్కి ఎన్ సైలెంట్. హానెస్ట్కి ఇక్కడ హానెస్ట్ అంటుంటాం, ఇక్కడ ఆనెస్ట్ అనాలి, హెచ్ సైలెంట్ ఇక్కడ. ఓకేనా. ఆనెస్ట్ అనాలి, హానెస్ట్ అనకూడదు, ఆనెస్ట్ అని అనాలి. సో హెచ్ సైలెంట్. త్రూ ఇక్కడ జీ సైలెంట్, ఇక్కడ త్రూలో జీ సైలెంట్. ఇక్కడ కామ్లో బీ సైలెంట్, ఇక్కడ బీ సైలెంట్ అనమాట. నెక్స్ట్ నైఫ్లో కే సైలెంట్, సాఫన్ ఇక్కడ టీ సైలెంట్, సాఫన్ అనే పదంలో టీ సైలెంట్. సైకాలజీ ఇక్కడ పీ సైలెంట్, సైకాలజీ అనే పదంలో పీ సైలెంట్. వుడ్ ఇక్కడ ఏం సైలెంట్, ఎల్. వుడ్ అంటాం కదా, ఉల్డ్ అన్నాం కదా, వుడ్ ఎల్ సైలెంట్. సో ఇలా సైలెంట్ వర్డ్స్. ఓకేనా. గ్రామర్. లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్లో ఉన్న సెంటెన్సెస్ని రీవిజిట్ చేద్దాం. ఐ హ్యావ్ ఆల్వేస్ థాట్, ఇక్కడ ఆల్వేస్ అనే పదానికి అండర్లైన్ చేసి ఉంది. అవుట్ ఆఫ్ ద డిస్కషన్ సమ్ టైమ్స్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ట్రూత్ కమ్స్ అవుట్, ఇక్కడ సమ్ టైమ్స్ అనేది అండర్లైన్ చేసి ఉంది. నెవర్ డూ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్, ఇక్కడ నెవర్ అనేది అండర్లైన్ చేసి ఉంది. ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ షో హౌ ఆఫెన్ సంథింగ్ హ్యాపెన్స్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో పై సెంటెన్సెస్లో అండర్లైన్ చేసిన ఉన్న వర్డ్స్ ఇవి ఆఫెన్ తరచుగా జరిగే పనులకి చెప్తూ ఉంటారు, ఇండికేట్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి వాటిని అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఏమంటాం, అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో అడ్వర్బ్ ఆఫ్ మేనర్ మనం చూసాం ఆల్రెడీ. ఇప్పుడు అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఆఫెన్ యూజ్డ్. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఆఫెన్ used to indicate routine or repeated activities. So they are often used with the simple present tense. సో ఇవి రొటీన్ అండ్ రిపీటెడ్గా యూజ్ చేసేటప్పుడు మనము మాట్లాడినప్పుడు ఇలాంటి అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఇది కామన్గా ఎప్పుడంటే ఆల్వేస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్ అయితే ఉంది, ఐ హ్యావ్ ఆల్వేస్ థాట్. సో ఇది ఫ్రీక్వెంట్లీగా రిపీటెడ్గా మనం యూజ్ చేసే పదం ఆల్వేస్ అనేది. సో అలాంటి వాటిని అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఓకేనా. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాలంట, అండర్లైన్ చేయాలంట అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని. ఆల్రెడీ ఇక్కడ అండర్లైన్ చేసే ఉంది. వి గో ఆన్ ఏ వెకేషన్ అట్లీస్ట్ వన్స్. సో ఇక్కడ యాన్యువల్లీ అని ఉంది. సో వి గో ఆన్ ఏ వెకేషన్ అట్లీస్ట్ వన్స్ యాన్యువల్లీ. సో సంవత్సరానికి కనీసం ఒకసారైనా మేము వెకేషన్కి వెళ్తాం.
సో వన్స్ యాన్యువల్లీ అని ఉంది, సంవత్సరానికి. ఐ యూజువలీ షాప్ ఫర్ గ్రాసరీస్ ఆన్ సండేస్ ఆన్ సండే మార్నింగ్. నేను సండే మార్నింగ్ గ్రాసరీస్ని గ్రాసరీస్ కోసం సండే మార్నింగ్స్ వెళ్తూ ఉంటాను షాపింగ్ చేయడానికి. సో యూజువల్లీ అనేది ఇక్కడ అండర్లైన్ చేసింది. రాజు ఈజ్ ఆఫెన్ లేట్ ఫర్ వర్క్. సో ఇక్కడ ఆఫెన్ అండర్లైన్ చేసి ఉంది. రాజు ఎప్పుడు తరచుగా లేట్గా వస్తుంటారు. ఆఫెన్ అనేది ఇక్కడ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. వి సెల్డమ్ సీ శ్రావణ్. మనం తరచుగా శ్రావణ్ని చూస్తూ ఉంటాం. సెల్డమ్ అనేది ఇక్కడ అండర్లైన్ చేసి ఉంది. సో అది అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మై డాక్టర్ అడ్వైజ్డ్ మీ దట్ ఐ షుడ్ బ్రష్ మై టీత్ ట్వైస్ డైలీ. సో ఇక్కడ ట్వైస్ అండర్లైన్ చేసింది. డాక్టర్ అంట ప్రతిరోజుకి 2 సార్లు బ్రష్ చేయాలని అడ్వైస్ చేస్తూ ఉంటారంట. సో ట్వైస్ అనేది ఇక్కడ అండర్లైన్ చేసింది. అది అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. కంప్లీట్ ద సెంటెన్సెస్ యూజింగ్ ద adverbs of frequency provided in bracket in their correct position. One has been done for you. సో ఇక్కడ కొన్ని బ్రాకెట్లు ఇచ్చారు, వాటిని కరెక్ట్ అండర్ ఇక్కడ సెంటెన్స్ అయితే ఉన్నాయి కదా, ఆ సెంటెన్సెస్ని అది జాయిన్ చేస్తూ మనం ఒక సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయాలి. దే గో టు ద మూవీ. దే ఆఫన్ గో టు ద మూవీస్. ఆఫన్ అనేది ఇక్కడ జాయిన్ చేశారు. సో ఇక్కడ ఆఫన్ అనేది అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. చంద్ర స్మైల్స్. చంద్ర నెవర్ స్మైల్స్. సో ఇక్కడ నెవర్ అనేది ఎక్కడ రావాలి? చంద్ర స్మైల్స్ మధ్యలో నెవర్ స్మైల్స్. చంద్ర నెవర్ స్మైల్స్. వరుణ్ వాచెస్ ద లోకల్ టీవీ ఛానల్స్. వరుణ్ వాచెస్ లోకల్ టీవీ ఛానల్స్ సమ్టైమ్స్ వరుణ్ ఇక్కడ సమ్టైమ్స్ స్టార్టింగ్లో రావాలి. సమ్టైమ్స్ వరుణ్ వాచెస్ ద లోకల్ టీవీ ఛానల్స్. ఓకేనా, ఇలా చెప్పొచ్చు. రమ్య లిజన్ టు హిందీ సాంగ్స్. రమ్య రేర్లీ లిజన్ టు హిందీ సాంగ్స్. రమ్య చాలా రేర్గా హిందీ సాంగ్స్ వింటూ ఉంటుంది. రమ్య లిజన్స్ టు హిందీ సాంగ్స్. సో దానికి రమ్య రేర్లీ లిజన్స్ టు హిందీ సాంగ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, సాగర్ కంప్లైంట్స్ అబౌట్ హర్ చిల్డ్రన్. సాగర్ ఆల్వేస్ కంప్లైంట్స్ అబౌట్ హర్ చిల్డ్రన్. సో ఆల్వేస్ అనేది సాగర్ తర్వాత రావాలి. వాణి ఫీల్స్ టెరిబుల్. వాణి యూజువలీ ఫీల్స్ టెరిబుల్. సో యూజువలీ వాణి తర్వాత వాణి యూజువల్లీ ఫీల్స్ టెరిబుల్. సో ఇది ఇక్కడ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనం యూజ్ చేసి సెంటెన్సెస్ అయితే ఫ్రేమ్ చేసాం. కన్వర్షన్ ఆఫ్ రైటింగ్. ఇది నేను స్టార్టింగ్ నుంచే చెప్తున్నాను. క్వశ్చన్ మార్క్ ఎక్కడ యూజ్ చేయాలి, అండ్ ఇన్విటేటెస్ కామాస్ ఎక్కడ యూజ్ చేయాలి, కామాస్ ఎక్కడ యూజ్ చేయాలి, ఫుల్ స్టాప్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది. సో ఇక్కడ ఆల్రెడీ ఉంది. వాట్ ప్రజెంట్ కెన్ ఐ సెండ్ యూ ఫ్రమ్ నైనీ ప్రెజెంట్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా. సో నేను ఏ ప్రజెంట్ మీకు సెండ్ చేస్తాను అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. హౌ కెన్ ఏ లెటర్ కంటైన్ ఇట్. ఆ లెటర్ని ఎలా లెటర్ కలిగి ఉంది? క్వశ్చన్ మార్క్. ఏ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఏ ప్రొనౌన్సియేషన్ మార్క్ ఆర్ ఏ సింబల్ దట్ షోస్ దట్ ఏ క్వశ్చన్స్ హ్యాస్ ఎండెడ్. సో క్వశ్చన్ మార్క్ ఒక ప్రొనౌన్సియేషన్ మార్క్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ మార్క్ ఆ సెంటెన్స్ని ఎండ్ చేస్తుంది అనమాట. క్వశ్చన్ మార్క్ కెన్ ఆల్సో బీ నోన్ యాజ్ ఇంట్రోగేషన్ పాయింట్స్ యాజ్ దే ఎండ్ సెంటెన్స్ వేర్ అన్ ఆన్సర్ ఆర్ రెస్పాన్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఏ క్వశ్చన్ ఆఫ్టన్ స్టార్ట్స్ విత్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సో ఇక్కడ వేర్, వాట్, వెన్, వై, హౌ అని ఉంది. సో వీటితోనే క్వశ్చన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. సో వీటితో మనం క్వశ్చనింగ్ అడేటప్పుడు చివరిలో మనం క్వశ్చన్ మార్క్ అయితే ఇస్తాం. సో ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఒక వాక్యం చివరిలో ఫుల్ స్టాప్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ మార్క్ అయితే ఇది ఇంట్రాగేట్ క్వశ్చన్ అడుగుతుంది. ఫుల్ స్టాప్ అయితే ఒక వాక్యం కంప్లీట్ చేసినట్టు. సో ఇక్కడ కొన్ని మిస్సింగ్ ఉంది, చూద్దాం. వై ఈజ్ చరణ్ క్రయింగ్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తే సరిపోతుంది. వై అనేది ఇక్కడ ఇంట్రాగేటివ్ ఉంది కదా, ఎందుకు ఏడుస్తున్నాడు, చరణ్ ఎందుకు ఏడుస్తున్నాడు, క్వశ్చన్ మార్క్ ఇస్తే సరిపోతుంది, క్వశ్చన్ మార్క్. ఓకేనా. ఆంటీ అండ్ అంకుల్ ఆర్ గోయింగ్ అవుట్ టు డిన్నర్. ఆంటీ మరియు అంకుల్ ఆర్ గోయింగ్ టు అవుట్. ఇక్కడ క్వశ్చన్ ఏముందే లేదు కదా, క్వశ్చనింగ్ ఏం లేదు ఇక్కడ, కాబట్టి ఫుల్ స్టాప్ పెడితే చివరిలో సరిపోతుంది. నెక్స్ట్, ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ వాజ్ వెరీ సాడ్. సేమ్ ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇది కంప్లీట్ అవుతుంది అనమాట, సెంటెన్స్ని కంప్లీట్ చేస్తుంది ఫుల్ స్టాప్. అవర్ న్యూ డాగ్స్ నేమ్ ఈజ్ జానీ. సో ఇక్కడ ఫుల్ స్టాప్ పెడితే సరిపోతుంది, జెన్నీ. అవర్ న్యూ డాగ్స్ నేమ్ ఈజ్ జెన్నీ. సో ఫుల్ స్టాప్ పెడితే సరిపోతుంది. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్. సో ఇక్కడ
క్వశ్చన్ మార్క్ వేయాలి. ఎందుకంటే ఇది క్వశ్చనింగ్ అడుగుతున్నాను, నీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు అని క్వశ్చనింగ్ అడుగుతున్నావు కదా. సో అది రైటింగ్. సో రైటింగ్లో ఇక్కడ లెటర్ రైటింగ్ ఉంటుంది అండ్ ఏదైనా పోస్ట్ ఆఫీస్ రైటింగ్ సో ఇక్కడ ఉంటుంది. బట్ మనం ఇక్కడ చూడాలి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ లెటర్ ఇక్కడ ఉంది, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ లెటర్. సో పార్ట్స్లో లెటర్ల యొక్క పార్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, అబ్జర్వ్ చేయండి. లెటర్ పార్ట్స్ అయితే ఇంపార్టెంట్, అబ్జర్వ్ చేయండి. హెడింగ్, రైట్ అట్ ద టాప్ ఆఫ్ లెటర్ ప్లేస్ అండ్ డేట్. రైట్ అట్ ద టాప్ ఆఫ్ యువర్ లెటర్ ప్లేస్ అండ్ డేట్. సో హెడ్డింగ్ ఎప్పుడైనా టాప్ ఆఫ్ లెటర్ పైన మనం రాస్తాం. సో దాన్ని ప్లేస్ అండ్ డేట్ రాస్తాం కదా, అదే హెడ్డింగ్ అనమాట. ఓకేనా. గ్రీటింగ్, రైట్ సంథింగ్ లైక్ హాయ్, దిస్ టెల్స్ టు హూమ్ యు ఆర్ రైటింగ్. సో ఈ గ్రీటింగ్ అనేది బట్టి ఉంటుంది. గ్రీటింగ్ హాయ్, డియర్ అని, సార్ అని చెప్తుంటారు కదా. సో అది ఆ గ్రీటింగ్ని బట్టి మీరు ఎవరు రాస్తున్నారు అనేది అర్థమవుతుంది అన్నమాట. ఫ్రెండ్ రాస్తున్నారా, ఒక ఆఫీసర్కి రాస్తున్నారా, ఒక మదర్ లేదా ఫాదర్కి రాస్తున్నారా, పేరెంట్స్కి రాస్తున్నారా అనేది గ్రీటింగ్ని బట్టి తెలుస్తుంది. నెక్స్ట్ బాడీ, రైట్ యువర్ మెసేజ్ హియర్. బాడీలో మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో ఆ మెసేజ్ని, మైండ్ థీమ్ని అక్కడ రాస్తాం. క్లోజింగ్, రైట్ ఏ షార్ట్ ఎక్స్ప్రెషన్స్ ఫాలోడ్ బై ఏ కామా. సో క్లోజింగ్ ఒక కామాతో మనము రాసేస్తాం అన్నమాట. ఓకేనా. సో కామా ఇచ్చేస్తాం, దాంతో క్లోజ్ చేయాలి. షార్ట్ ఎక్స్ప్రెషన్స్తో క్లోజ్ చేసుకుంటూ రాస్తాం. కామా చివర్లో ఫుల్ స్టాప్ ఇస్తాం. ఓకేనా. సిగ్నేచర్, రైట్ యువర్ నేమ్ హియర్, దిస్ టెల్స్ యువర్ రీడర్ హూ ద లెటర్ ఈజ్ ఫ్రమ్. సో ఆ లెటర్ చదివే వాళ్ళకి తెలుస్తుంది. సిగ్నేచర్ చేస్తే ఆ లెటర్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి తెలుస్తుంది ఎవరు రాశారు అనే దానిది. ఓకేనా. సిగ్నేచర్ చేయాలి. క్లోజింగ్ తర్వాత సిగ్నేచర్. ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. హెడింగ్, గ్రీటింగ్, బాడీ, క్లోజింగ్, సిగ్నేచర్. నెక్స్ట్ అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ కవర్. ఇది ఎన్వలప్ కవర్, ఇది లెటర్ అనమాట. సో ఎన్వలప్ కవర్ పైన అడ్రస్ అనేది రాయవలసి ఉంటుంది. ఓకేనా. ఇవి సేమ్, ఇది కూడా లెటరే అవుతుంది. చూడండి ఎన్వలప్ కవర్ సేమ్ ఇలా ఉంటుంది. ఓకేనా. ఇది లెటర్. ఇంతకుముందు మనం ఈ లెటర్ బాగా చూస్తుంటున్నాం, ఇప్పుడు లెటర్స్ చాలా తక్కువైనాయి. ఎందుకంటే ఇప్పుడు మెయిల్ కావచ్చు, వాట్సాప్, మెసెంజర్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి కాబట్టి లెటర్స్ ఇంకా ఎవరు యూజ్ చేయట్లేదు. అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ కవర్, రైట్ ద అడ్రస్ ఆఫ్ ద రిసీవర్ ఆఫ్ ద లెటర్. ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ యొక్క అడ్రస్ అయితే రాయవలసి ఉంటుంది, ఎందుకంటే అక్కడ వెళ్ళాలి కదా లెటర్. సో అది. సో ఇక్కడ లెటర్ రైటింగ్ ఉంది. సేమ్ ఇక్కడ చూడండి హెడ్డింగ్ ఉంది, ప్లేస్ అండ్ డేట్ హెడ్డింగ్ ఉందా. నెక్స్ట్ ఇక్కడ గ్రీటింగ్ ఉంది. గ్రీటింగ్ అంటే హాయ్ డియర్ అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ బాడీ ఉంది, మైండ్ మెసేజ్ అక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ క్లోజింగ్ ఉంది, నెక్స్ట్ క్లోజింగ్ చివర్లో ఇక్కడ ఏమైతే రాస్తున్నారో అది ఫుల్ స్టాప్ ఇచ్చేయాలి. ఫుల్ స్టాప్ ఇస్తూ చివర్లో క్లోజింగ్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్, యువర్స్ లవింగ్ సిస్టర్ కావచ్చు, యువర్స్ ఫెయిత్ఫుల్ కావచ్చు, యువర్స్ సిన్సియర్లీ కావచ్చు. ఇలా డిసిగ్నేషన్ని బట్టి మారుతుంది అనమాట. ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళని బట్టి మారుతుంది. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్, ఇక్కడ ఏం రావాలి, ఎన్వలప్ కవర్ పైన అడ్రస్ రాయాలి. సో ఇది లెటర్ రైటింగ్. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్, సో ఇది చదవాలి అండ్ రెస్పాండ్ అవ్వాలి. ఆస్క్స్ చిల్డ్రన్ టు రీడ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద టేబుల్ టు నో ద బయోగ్రఫీ ఆఫ్ శ్రీమతి ఇందిరాగాంధీ, ఎంకరేజ్ దెమ్ టు డూ ద యాక్టివిటీ గివెన్. సో ఇక్కడ కొన్ని ఇందిరాగాంధీ గారి గురించి కొన్ని ఇచ్చారనమాట. సో ఇది చదివి కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చారు, ఆ యాక్టివిటీ చేయాలన్నమాట. చూద్దాం. ఇందిరాగాంధీ వాజ్ బోర్న్ ఆన్ 19th November 1917 ఇన్ అలహాబాద్, ఇండియా, ద లోన్ చైల్డ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ, ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఈమె 19th November 1917లో అలహాబాద్లో జన్మించారు. ఈమె అంటే జవహర్లాల్ నెహ్రూ యొక్క కూతురు. ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఉమెన్ ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ యొక్క కూతురు ఇందిరాగాంధీ. ఇన్ మార్చ్ 1942 ఈమె కూడా ప్రైమ్ మినిస్టర్గానే పనిచేసింది. ఓకేనా. ఇన్ మార్చ్ 1942 షీ మ్యారీడ్ ఫిరోజ్ గాంధీ. ఈమె ఫిరోజ్ గాంధీకి 1950 ఫిరోజ్ గాంధీతో మ్యారేజ్ అయింది 1942లో. అండ్ ద కపుల్ సూన్ హ్యాడ్ 2 sons. తర్వాత వాళ్ళ కపుల్కి 2 పిల్లలు ఉన్నారు, రాజు అండ్ సంజయ్, రాజు మరియు సంజయ్. ఆన్ 31st October 1984 ఇందిరాగాంధీ వాజ్ అసైన్. సో ఇక్కడ నుంచి చదువుదాం.
1964-66 she served as the Minister of Information and Broadcasting. ఆమె మినిస్టర్గా 1964లో పనిచేశారు. ఏది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్లో. ఓకేనా, బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా పనిచేశారు. ఆన్ 31st October 1984 ఇందిరాగాంధీ వాజ్ అసైన్డ్ అవుట్సైడ్ హర్ హోమ్ బై 2 of her trusted bodyguards. సో ఆమె నమ్మకస్తులైన బాడీగార్డ్ చేతనే ఆమె 1984లో ఆన్ 31st Octoberలో చనిపోయారు. ఇన్ 1966 షీ బికేమ్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఈమె 1966లో ఆమె ప్రైమ్ మినిస్టర్ అయ్యింది. తర్వాత ఈమె 1984లో మరణించడం జరిగింది. ఓకేనా, ఇది నెక్స్ట్. ఇప్పుడు యాక్టివిటీ ఇచ్చారనమాట, ఆమె క్వశ్చనింగ్ ఇస్తారు. నౌ కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్. డేట్ ఆఫ్ బర్త్, ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? 19 నవంబర్ 1917. మ్యారీడ్ ఎవరితో అయింది? ఫిరోజ్ గాంధీ గారితో అయింది. మినిస్టర్ దేనికి? ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. డేట్ ఆఫ్ డెత్ 1984 October 31st. వి షెల్ ఓవర్కమ్ పోయం ఉంది, వి షెల్ ఓవర్కమ్. సో ఈ పోయం మార్టిన్ లూథర్ కింగ్ అనే పోయెట్ అయితే రాశారు. ఈ పోయం ఒక ఉద్యమంలో ఉంటుంది, లైక్ ఒక ఏదో ఫైటింగ్ చేస్తున్నట్టు. సో మీరు చదవండి. నెక్స్ట్ ఇక్కడ పోయం యొక్క కవి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. సో ఈ పోయంని రాసిన కవి పేరు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఈయన 15th January 1929లో ఈయన జన్మించాడు. 4th April 1968లో మరణించారు. మార్టిన్ లూథర్ కింగ్ వాజ్ అన్ అమెరికన్ క్రిస్టియన్ మినిస్టర్ అండ్ యాక్టివిస్ట్ who became the most visible spokesperson and leader in the civil rights movement from 1955 until his assassination in 1968. ఈయన ఒక అమెరికన్ క్రిస్టియన్ మినిస్టర్ అనమాట. అమెరికన్ క్రిస్టియన్ మినిస్టర్ అండ్ యాక్టివిస్ట్ అంటే బాగా యాక్టివ్గా ఉండే, అంటే ఏదైనా పోరాటాలకు వెళ్ళే వ్యక్తి అనమాట, పోరాట వేదుడులాగా. బికేమ్ ద మోస్ట్ విజిబుల్ స్పోక్ పర్సన్ అండ్ లీడర్. ఈయన చాలా బాగా అంటే మోటివేషన్ స్పీకర్ లాగా చాలా ఉద్యమకారులు మాట్లాడతారు చూడు, సో అలా మాట్లాడే వ్యక్తి అనమాట. అండ్ లీడర్ కూడా, ఆయన నాయకుడు. ఇన్ ద సివిల్ రైట్స్ మూమెంట్కి ఆయన ఒక నాయకుడు. ఫ్రమ్ 1955 నుంచి ఆయన ఈ ఉద్యమంలో ఉన్నారు. అంటిల్ హిజ్ అసెసినేషన్. సో అసెసినేషన్ అంటే ఆయన హత్య గావించారు. ఎప్పుడు? 1968 వరకు ఆయన ఒక ఉద్యమకారుడు. 1968లో ఆయన హత్యకు గావించాడు. హీ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1964. ఈయన నోబెల్ ప్రైజ్ అవార్డు విన్నర్. ఇది చాలా ఇంపార్టెంట్. 1964లో ఈయన నోబెల్ ప్రైజ్ విన్నర్ అయ్యాడు. సో గ్లాజరీ చూడండి. ఓవర్కమ్ సక్సెస్ ఇన్ డీలింగ్. డీప్ స్ట్రాంగ్. డీప్ అంటే స్ట్రాంగ్. బిలీవ్ టు థింక్ దట్ ఏ ఫ్యాక్ట్ ఈజ్ ట్రూ. సో నిజం. బిలీవ్ అంటే నమ్మకం, నమ్మించం. హ్యాండ్ ఇన్ హ్యాండ్, కనెక్టెడ్ టుగెదర్, ఒకరితో ఒకరు కనెక్టెడ్ అవ్వడం అనమాట. ఓవర్కమ్ అంటే సక్సెస్ ఇన్ డీలింగ్. ఓవర్కమ్ సాధించడం, ఓవర్కమ్ చేయడం, సాధించడం, ఒకదాన్ని సాధించడం. డీప్ అంటే స్ట్రాంగ్. సో ఇక్కడ కాంప్రహెన్షన్ ఉంది. సో ఇక్కడ నో నీడ్ మనకు లెసన్ గురించి అయితే ఉంది. సో ఇది 5th క్లాస్ లాస్ట్ యూనిట్ అయితే ఇది. సో నెక్స్ట్ 6th క్లాస్ యూనిట్తో 6th క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.